హలో ఎవరివన్, పాలకూర పప్పును ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా పాలకూరను మంచిగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే మనకు కావాల్సిన కందిపప్పును మంచిగా వాష్ చేసుకొని తగినంత వాటర్ పోసి అందులోని పాలకూరను కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకొని కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో ఈ కర్రీకి కావాల్సిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని పాలకూరలో వేయాలి. ఇక్కడనే ధనియా పౌడర్ కూడా వేసి తగినంత వాటర్ పోసి మంచిగా కలుపుకోవాలి. అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరో బౌల్లో పోపుకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి అవి మంచిగా వేగిన తర్వాత పప్పులో వేసేసుకోవాలి. ఇలా పప్పులో వేసిన తర్వాత మంచిగా కలుపుకొని 2-3 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినడమే. ఇది చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్.